వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. సో మొత్తానికి అందరూ కింద మీద చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే చాలా గట్టిగా పోరాడారు సిజేపీ పార్టీ వాళ్ళు ఎలాంగ్ విత్ ద కామన్ పబ్లిక్. సో కామన్ పబ్లిక్ ఇంత గట్టిగా పోరాడడం అనేది ఆఫ్టర్ పంజాబ్ వాళ్ళు పంజాబ్ రైతులు పోరాడిన తర్వాత కామన్ పబ్లిక్ ఒక గవర్నమెంట్ మీద పోరాడింది ఇదే అనుకుంటా మొదటిది. సో ఇట్స్ ఏ వెరీ గ్రేట్ థింగ్, గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఆ, ఒక్కసారి ఆ న్యూస్ చూద్దాం. ఉమ్, ఇక్కడ ఉంది. ఏం రాశారంటే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ has resigned from his post, yielding to intense pressure following national-wide student protests and controversies over competitive exam paper leaks. He submitted his resignation letter to Prime Minister Narendra Modi on Saturday, ఈరోజే July 25, 2026. Okay, the cause into the mass outrage and month last long agitations led by students and the Cockroach Janata Party. Month long, ఇంత వంత లాగా ఎందుకండి అవసరం? అప్పుడే చేయించాల్సింది కదా, ఎథికల్ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని. అండ్ కోర్ ఇష్యూ ఎందుకంటే డిమాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ ఓవర్ ద నీట్ యూజీ అండ్ ద నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అండ్ టెస్టింగ్ ఇర్రెగ్యులారిటీస్. ఓకే, ఇప్పుడు కీ డిమాండ్ మెట్, అదే కదా కీ డిమాండ్ మెట్. దీనికి ఎంతో మంది ప్రధాన్ రిజిగ్నేషన్ వాజ్ అ ప్రైమరీ కండిషన్ సెట్ బై ద ప్రొటెస్టింగ్ గ్రూప్స్ బిఫోర్ దే అగ్రీ టు కాల్ దేర్ స్ట్రైక్స్ ఆఫ్ అండ్ డెమాన్స్ట్రేషన్. ఇదే కదా కీ డిమాండ్. మిగతా వాళ్ళు ఇంకా చాలా చాలా అంటున్నారు, దాంట్లో వాళ్ళకి ఎఫ్ఆర్సీఏ బిల్ అంటున్నారు, ఇంకేమేమో అంటున్నారు. కానీ అవన్నీ ఈ డిస్కషన్ మధ్యలో వచ్చిన అడిషనల్ పాయింట్స్. బట్ కీ డిమాండ్ ఏంటిది? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని. ఇది ఫస్ట్ డే నుంచి ఇదే ఇదే అడుగుతున్నారు కదా. మొత్తానికి ఈ కీ డిమాండ్ మెట్ అయింది. ఈరోజు ఈవినింగ్ నుంచి కూడా సిజేపీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ ని ఆపేస్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటాడంటే, ప్రధాన్ స్టేటెడ్ ఆన్ ఎక్స్, ఫార్మలీ ట్విట్టర్, దట్ హీ స్టెప్డ్ డౌన్. నేను ఎందుకు దిగాను అని అంటే, టు ప్రివెంట్ ద సిచ్యువేషన్ ఫ్రమ్ హార్మింగ్ స్టూడెంట్స్ అంట, స్టూడెంట్స్ కెరియర్స్ ఆర్ కాజింగ్ ఫర్దర్ నేషనల్ డిస్ట్రాక్షన్ అంట. అబ్బా, ఇదేదో నేషనల్, ఈయన ఇప్పుడే చెప్పాలా. ఎంఫసైజింగ్ ఇట్ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పర్సనల్, ఇట్ వాజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ ప్రెస్టేజ్ అంట. ఇన్ని రోజుల నుంచి ఏమో పర్సనల్ గా తీసుకున్నాడు సారు, ఇప్పుడేమో నాట్ ఏమో మ్యాటర్ ఆఫ్ పర్సనల్ ప్రెస్టేజ్ అంటున్నాడు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యాక్సెప్టెడ్ ద రెసిగ్నేషన్, వైల్ మొత్తానికి రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిండు. వైల్ రూలింగ్ పార్టీ ఫిగర్స్ ప్రైజ్డ్ ద మూవ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ హై పబ్లిక్ ఇంటిగ్రిటీ. అబ్బా బాబా, ఎట్లా రాస్తారు అబ్బాయిలు? హై పబ్లిక్ ఇంటిగ్రిటీ ఏంది? ఇన్ని కొట్లాడిన తర్వాత పిల్లల్ని ఏది మన కర్రలకు ముళ్ళు కట్టి కొట్టిన తర్వాత కూడా ఇదట హై పబ్లిక్ ఇంటిగ్రిటీ అంటే, ఇంటిగ్రిటీ అనాలంట. ఓకే, ఫాలోయింగ్ ద అనౌన్స్మెంట్ ద సిజేపీ అఫీషియల్లీ కాల్ ఆఫ్ దేర్ యాక్టివ్ స్ట్రైక్ ఇన్ ద గుడ్ ఫెయిత్. చూసారా? పెండింగ్ ఫర్దర్ రిటర్న్ గ్యారంటీస్ ఆన్ అదర్ డిమాండ్స్ సచ్ యాజ్ స్టూడెంట్ కాంపెన్సేషన్. అయితే మన ధర్మేంద్ర ప్రధాన్ దొరగారు ఏమంటారంటే, ఈయన ఏం రాస్తారంటే చూడండి, ఈయన రాసింది టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిండు. ఐ హ్యావ్ బీన్ డెడికేటెడ్ టు ద స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఫర్ మోర్ దెన్ 4 decades అబో. ఐ హ్యావ్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ ఎ స్ట్రాంగ్ ఇన్క్లూజివ్ విజనరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ విత్ ఈ వెరీ ఫౌండేషన్ ఫర్ ఎ స్ట్రాంగ్ నేషన్. మరి ఈ డైలాగ్ కొట్టినోడివి ఇన్నిసార్లు పేపర్ లీకేజెస్ అయింది లాస్ట్ 10 years లో. 2024లో అయింది, 2022లో అయింది, 2026లో అయింది. మరి వీటిని ఏమంటారు? నీ టైంలోనే అయింది కదా. ఐ డీప్లీ రెస్పెక్ట్ ద ఆస్పిరేషన్స్, ఎమోషన్స్ అండ్ జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద కంట్రీస్ యూత్. ఓకే, అండ్ ఇది అయిపోయింది. ఇక్కడ చూడు, ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ థ్యాంక్ యూ చెప్పిండు. Considering the situation that has developed at Jantar Mantar and across the country, that anti-national forces should not take advantage of the situation. యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఎవరు ఉన్నారండి దాంట్లో? అందరు స్టూడెంట్సే కదా ఉన్నదంతా. యాంటీ నేషనల్ ఫోర్స్ అని మీరు చెప్తే అయిపోతుందా? ఇప్పుడు స్టూడెంట్సే దానికి చాలా మద్దతు పలికిర్రు, స్టూడెంట్సే డబ్బులు ఇచ్చారు, జంతర్ మంతర్కి ఫుడ్ ఇచ్చినారు. ఒక్కడు కూడా ఒక పొలిటికల్ పార్టీ లాగా మీరు బిర్యానీ ఇవ్వకపోయినా వచ్చి పోరాడిందంటే చిన్న విషయమా? ఎక్కడి నుంచో ట్రైన్లు వేసుకొని, బస్సులు వేసుకొని మీరు కావాలని ఢిల్లీకి పోయే ట్రైన్లని 24 గంటలు మీరు లేట్గా రన్ చేశారు ఆ 28th July రోజు. అవన్నీ మనకు తెలియదా అండి? ప్రజలు చూస్తలేరా? ఓకే, that the unity of the country should be preserved and that given a single student's future should not be entangled in legal complications and the children should devote their times to studies and focus on building their careers. I have sent my resignation to the Honorable Prime Minister, he added. Okay. Pradhan said that the government took immediate cognizance. Immediate cognizance. ఏం మాట్లాడతారబ్బా? When the irregularities in the NEET UG examination came to light. However,
Irregularities came to light in the NEET UG examination held on 3rd May 2026. So the government of India took immediate cognizance of this, handed over the investigation to the CBI, cancelled the examination, and announced a new date for the re-examination. ఇది కాదు కదా నువ్వు, నేను క్యాన్సిల్ చేసిన మళ్ళీ పెట్టినా అంటే ఏందన్నట్టు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టినా అనేది నువ్వు చాలా సింపుల్ గా చెప్తున్నారు యాజ్ ఎ గవర్నమెంట్. నేను ఏమంటా అంటే యాజ్ ఎ గవర్నమెంట్ వీళ్ళు వీళ్ళు చాలా మంది గవర్నమెంట్ కానీ లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా వేరే వాళ్ళు కూడా బీజేపీ స్ట్రాంగ్ సపోర్టర్స్ కూడా మేము క్యాన్సిల్ చేసినాము మళ్ళీ పెట్టారు కదా అంటే, అరే మళ్ళీ పెట్టుడు ఏంటిరా నాయన ఇది మా, అంటే క్యాన్సిల్ చేసి నువ్వు మళ్ళీ పెడితే అక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? అంత ఈజీగా క్యాన్సిల్ పెట్టి మళ్ళీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ పెట్టినా అంటే అంటే ఎట్లా అంటావు అబ్బా, నాకు అర్థం కాదు అసలు. అది వాటికి అసలు అసలు ఎగ్జామ్ పేపర్ లీక్ కావద్దు, ఇంత పగడ్బందీలా ఉన్న ఎగ్జామ్ ఫస్ట్ క్యాన్సిలే కావద్దు, ఇది ఎగ్జామ్ పేపర్ లీకే కావద్దు. మీరు మాట్లాడే మాట మరి ఆ టైంలో అయిన లాస్ అయిన ఎమోషనల్గా ఫైనాన్షియల్గా ఎన్నో విధాలుగా లాస్ అవుతారు. ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఫస్ట్ టైం మంచిగా రాసి ఉంటాడు వాడు, వాడు సెకండ్ టైం రాయలేకపోవచ్చు, మరి వాడిది ఏం తప్పు లేదు, వాడిది ఏం తప్పు లేకపోయినా వాడు నష్టపోతాడు కదా. మరి దానికి ఎటువంటి కాంపెన్సేషన్ ఇస్తున్నారు మీరు? కాంపెన్సేషన్ ఏమి ఇస్తున్నారండి? అదే అడగాలి కదా. వాటిని మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ మేము మళ్ళీ పెట్టినాం అని చెప్పు. మరి మళ్ళీ పెట్టిన అన్న గట్టి పాయింట్ మీరు మాట్లాడినప్పుడు మరి ఆ టైంలో నష్టపోయిన దానికి కంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి? అంటే కర్మకు వదిలేస్తుందా? ప్రజల యొక్క కర్మనా? ఈ దేశంలో పుట్టినందుకు అదొకటి జరుగుతుంది, మేము మాత్రం రెక్టిఫై చేసుకుంటాము. ఆ టైంలో మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి మీ కర్మనా అండి? ఇదేంటంటే వాట్ ఈస్ దిస్? సేమ్ విత్ మన టీజీపీఎస్సీ తెలంగాణ కూడా అంతే కదా. 2022 అక్టోబర్లో అక్టోబర్ 22 పేపర్ లీకేజెస్ అయింది. మళ్ళా 23లో అది కూడా బయోమెట్రిక్ కేసు మీద కొట్టేశారు. కానీ యాక్చువల్గా అది బయోమెట్రిక్ కేసు కాదు, 254 పేపర్లు ఎక్స్ట్రా యాడ్ అయినాయి. ఆఫ్ కోర్స్ కోర్టు బయోమెట్రిక్ కేసు అని కొట్టేసింది, కానీ దాంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అవి వేరే చెప్పకుండా సింపుల్ గా కొట్టేసింది. మనకు అందరికి తెలిసిన విషయమే. 254 పేపర్స్ ఎక్కువ వచ్చేసినాయి. ఎట్లా వచ్చినాయి ఎవరికి తెలియదు. సో ఇట్లాంటివి ఉన్నాయి, ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి. ఆ టైంలో చూసుకోండి 254 పేపర్లు ఎక్కువ వచ్చినాయండి. కానీ దాన్ని బయోమెట్రిక్ అని చేసేసింది. మరి టూ టైమ్స్ తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజెస్ అయినాయి, లేకపోతే ఇర్రెగ్యులారిటీస్ అయినాయి, నెంబర్స్ పెరిగినాయి తగ్గినాయి. దీనికి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఆ టైంలో పిల్లలకి జరిగిన లాస్ ఎవరు చేస్తారు? ఆ పేపర్ లీకేజెస్ కోసం మీరు ఎవరెవరినో పట్టుకున్నారు కదా, ఎక్కడెక్కడో సందులలో గొంతులలో తిరిగి తిరిగి పట్టుకున్నారు కదా. వాళ్ళని ఏం చేశారు? వాళ్ళకి ఏం శిక్ష చేసారు? వాళ్ళు బయట పబ్లిక్ గా ఆరాంసే తిరుగుతున్నారు, ఏముందబ్బా. ఇప్పుడు అట్లా చేయడం వల్ల రేపు ఇంకొకడు కూడా ఏముందిరా తప్పు చేస్తే లోపల పోతాము, మళ్ళా పైన వాళ్ళకి వీళ్ళకి తినిపించేస్తే మనం ఈజీగా బయటికి రావచ్చు, అది పెద్ద మ్యాటరే కాదు అని అన్న ఒక భావన కలుగుతుంది కదండి. అసలు టీజీపీఎస్సీ పేపర్ లీకేజెస్ అయినందుకు ఇప్పటి వరకు ఒక్క బిగ్ ఫిష్ కూడా మచ్చ మరక అంటుకోలేదు. ఏదో చిన్న చిన్న పిల్లల్ని అక్కడ లోకల్ గా వాడు అసిస్టెంట్ వాడిని వీడిని పట్టుకొని లోపల వేసి 4 రోజులు హడావుడి చేసి వాడే చేసిండు వీడే చేసిండు ఆ అని అంటారు. పైన వాళ్ళకి తెలియదు అంటారు వీళ్ళు, అంటే సపోర్టర్స్. పైన వాళ్ళకి ఏం తెలియదు, కింద వాళ్ళకే జరిగింది అంటారు. అరే పైన వాళ్ళకి తెలియకుండానే కింద వాళ్ళకి జరుగుతుందా అండి? సరే అనుకుందాం, పైన వాళ్ళకి తెలియకుండానే కింద వాళ్ళకి జరిగింది అనుకుందాం. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఎవరన్నా అట్లా ఈ డైలాగ్ కొడతారు కదా, నేను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ అడుగుతా. అబ్బా, పైన వాళ్ళకి తెలియకుండా చిన్నోళ్ళు చేస్తే పైనోళ్ళు ఏం చేస్తారు? కిందోళ్ళు తప్పు చేస్తే పైనోళ్ళు పైనోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి సంబంధం లేదు కదా అంటారు. నేను అడుగుతా, మా ఇంట్లో పిల్లలు వచ్చి మీ ఇంట్లో నేను లేనప్పుడు మీ ఇంట్లో ఓ టీవీయో అద్దమో కొట్టిరు అనుకుందాం. ఓకే, నేను లేనప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? మీ ఇంట్లో ఒక మంచి వస్తువు, మంచి సూపర్ డూపర్ వస్తువు పగలు కొడితే చిన్నపిల్లలు తెలియక చేసారు అనుకుందాం. మా పిల్లలు చేసారు, మీ ఇంట్లో పగలు కొట్టిర్రు. మీరు ఎవరిని అడుగుతారు? చిన్నపిల్లలు కదా పోనీ కదా, ₹1,00,000 కదా టీవీ అని వదిలేస్తారా? లేకపోతే ఆదిత్య మీ పిల్లలు వచ్చి మా ఇంట్లో పగలు కొట్టిర్రు అని అడుగుతారా? అప్పుడు నేను అంటా, నాకేం సంబంధము, నేను లేనప్పుడు మా వాళ్ళు చేశారు కదా, మీరు చూసుకోరా పిల్లలు చేసిన దానికి అంటే మీరు ఊరుకుంటారా అండి? మీరు ఇమ్మీడియట్గా ఏమంటారు? అవును, మేము చూసుకోలేదు, మీ పిల్లలే చేసారు, కానీ దీనికి ఎథికల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు వహించాలి? నన్నే కదా, పేరెంట్స్ని అడుగుతారు కదా. ఒకవేళ మీరు ఎవరైనా ఏం కాదులే అయితే పోతే ₹1,00,000 మాకు బస్ పైసలు ఉన్నాయి, మా పిల్లలే కదా చేసింది అన్నంత అన్నంత మానసిక ధైర్యము మీకు అంత పెద్ద మనసు ఉంటే
మీరు నేను అనొచ్చు టీజీపీఎస్సీ వాళ్ళు పైన వాళ్ళు కింద వాళ్ళు తప్పు చేస్తే పైన వాళ్ళకి ఏం సంబంధం లేదు అంటే నేను ఒప్పుకుంటా. కానీ అట్లా ఒప్పుకుంటారా అండి? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, వదిలేస్తారు అట్లా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అడుగుతారు, పేరెంట్స్ రెస్పాన్సిబుల్ అంటారు. మరి ఇది కూడా అంతే. వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవడు కిందోడు తప్పు చేసినా పైన వాళ్ళకి ఆ మరక అంటుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దే హ్యావ్ టు టేక్ దట్ ఎథికల్ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. మాకు సంబంధం లేదు అంటే కుదరదు. నిన్న అక్కడ ఆ పైన కుర్చీలో కూర్చోబెట్టింది, నీకు కార్ ఇచ్చింది, క్యాబ్ ఇచ్చింది, నీకు వెనక సిఐలని ఎస్ఐలని పెట్టి ఇంత గన్మెన్లను ఇచ్చి స్పెషల్ బంగ్లా ఇచ్చింది ఎందుకు అని అంటే నువ్వు అన్ని చూసుకుంటావని. యూ హ్యావ్ దట్ మేనేజ్మెంట్ స్కిల్స్. పైనుంచి అటు పైన వాళ్ళకి కింద వాళ్ళకి అందరినీ నువ్వు సమాంతరంగా నువ్వు మేనేజ్ చేస్తావు. ఎక్కడ కూడా ఇష్యూస్ జరగకుండా మేనేజ్ చేస్తావనే కదా నీకు బ్యూరోక్రాట్, ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ వాట్ ఎవర్ ద బిగ్ బిగ్ పొజిషన్స్, బిగ్ బిగ్ బ్రాస్ ప్లేట్స్ ఇచ్చి నీకు పెట్టింది. మా కిందోళ్ళు చేసారు నాకు సంబంధం లేదు అనేది ఇట్స్ నాట్ ద రైట్ వర్డ్. ఒకవేళ అట్లా ఎవడన్నా మాట్లాడితే దే ఆర్ అన్ఫిట్ ఫర్ దట్ చైర్. దిగిపోవాలా? దిగిపో కదా. నీకు 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 నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అసలు నువ్వు 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 యు ఆర్ నాట్ ద రైట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాదు. నువ్వు యు ఆర్ నాట్ సపోజ్ టు బి ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అట్లా మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గురించి కూడా నేను వింటున్నా, బీజేపీ సపోర్టర్స్ బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేస్తాడు, పాపం ఆయనకు తెలియదు, ఆయన కిందోలు చేసిండు, ఎవడో చేసిండు అంటే ఎవడో ఎవడో చేస్తే నువ్వు మినిస్టర్ ఎందుకైనా నీ కింద ఎన్నో ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ప్రతి ఎగ్జామ్కి చెక్స్ ఉంటాయి, ఒక పద్ధతి ప్రోటోకాల్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయినాయి. అన్ని ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒకటి కూడా డీవియేట్ కావద్దు. జస్ట్ లైక్ మన రైల్వే స్టేషన్ మీద రైలు రైలు పోయినట్టు ఒక రైలు పోతుంది, ఇంత స్మూత్ గా పోతుంది అని అంటే మనకు రైలుగా స్మూత్ గా పోతుంది అన్న విషయమే తెలుసు. కానీ వెనకాల ఒక ఒక ఎవ్రీ డే గ్యాంగ్ మెన్లు పనిచేస్తారు, ఆ పట్టాలు కరెక్ట్ చెక్ చేస్తారు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, సిగ్నలింగ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎన్ని పనిచేస్తే అన్ని ప్రాపర్ గా పనిచేస్తే నీకు ఒక రైలు ప్రాపర్ ట్రాక్ లో పోతుందండి. అట్లనే మనం కూడా సిస్టంలో అన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, ఆడిటింగ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఇన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ చేసి అయినా కానీ పేపర్ లీకేజెస్ అవుతున్నాయి అంటే దీనికి ఏమన్నా అన్నట్టు. అండ్ అండ్ ఎవరు దీనిలో ఎఫెక్ట్ అయ్యేది? పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు భవిష్యత్తు నేటి బాలలే రేపటి పౌరులు అన్నప్పుడు పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అన్నప్పుడు మరి ఆ పిల్లల భవిష్యత్తుతోనే కదా రేపు ఇదవుతుంది. రేపు ఈ మనుషులందరూ ముసలోళ్ళు అవుతారు, ఈ పిల్లలందరూ పెద్దోళ్ళు అవుతారు. ఇఫ్ యు ఆర్ బ్రింగింగ్ ద కరప్ట్ సిటిజన్స్ ఇన్ టు ద కంట్రీ, రేపు నువ్వే ఎఫెక్ట్ అవుతావు. ఏ మినిస్టర్ అయితే ఉన్నాడో ఏ మినిస్టరు వాడి పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. నువ్వు చేసే కరప్షన్, నువ్వు చేసే ఈ మినిస్టర్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళు చేసే కరప్షన్ వల్ల రేపు వాడి ఫ్యామిలీనే, వాడో లేకపోతే వాడి ఫ్యామిలీనే డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్గా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎట్లా అండి? ప్రతిదానికి డబ్బులతో కొంటారా? నీకు ఎంత డబ్బులు ఉంటే నువ్వు ప్రాణాన్ని కొనుక్కుంటావా? సరే నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, విల్ యూ ఏబుల్ టు గెట్ ఒక సెకండ్ని కూడా బ్యాక్ తీసుకురాగలుగుతావా? పోనీ ప్రాణాన్ని సమయాన్ని కొనలేము, నీ ఆరోగ్యాన్ని కొనలేము, నువ్వు నీ ప్రాణాన్ని కూడా కొనుక్కోలేవు కదా. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? డబ్బు సంపాదించి ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు, ఏమన్నా కొనగలుగుతావు దాంతో? ఓన్లీ నువ్వు కంఫర్ట్స్ లగ్జరీస్ మాత్రమే కొనుక్కోగలుగుతావు, పీస్ కొనుక్కోలేవు, శాంతి కొనుక్కోలేవు, నువ్వు నిద్ర కొనుక్కోలేవు, నీ ఆరోగ్యం కొనుక్కోలేవు. ఎన్ని ఉన్నాయండి డబ్బుతో కొనలేనివి? ఎన్ని ఉన్నాయి? నువ్వు కార్ కొనుక్కోవచ్చు, బంగ్లా కొనుక్కోవచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుక్కోవచ్చు, ల్యాండ్లు కొనుక్కోవచ్చు. ఈ మిగతా నేను చెప్పినవి కొనుక్కొని చూద్దాం. మనశ్శాంతిని కొనుక్కొని చూద్దాం, ఆరోగ్యాన్ని కొనుక్కొని చూద్దాం, నిద్రని కొనుక్కొని చూద్దాం. నిద్ర మాత్రలు కాదు సార్, నిద్ర మాత్రలు వేసుకుంటూ వస్తాగా, నిద్ర మాత్రలు కాదు. ఇంకా ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి కదా. మరి ఇది ఇది మిస్ అవుతారు. ఇది మిస్ అవుడు. ఇట్లా ఇట్లా డబ్బు సంపాదన. మరి దేశం ఏమో ఇటు ఇటు తీసుకుపోతున్నారు పేపర్ లీకేజెస్. తెలంగాణ అట్లనే ఉంది, మన ఇండియా కూడా అట్లనే ఉంది. పేపర్ లీకేజెస్, నో నో అకౌంటబిలిటీ. కానీ ఇప్పుడు ఇప్పుడు మంచిదేలే. ఇప్పుడు నవ్వు వీని దింపిరు కాబట్టి, వీ ధర్మేంద్ర ప్రధాని దింపిరు కాబట్టి వేరే వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. వేరే వాళ్ళ మీద కూడా యూనియన్లో ఎఫెక్ట్ పడుతుంది, స్టేట్లో కూడా కొంతమందికి భయం భయం పెరుగుతుంది. అరే పబ్లిక్ బయటకు వస్తున్నారు. ఇప్పుడు చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా హెల్ప్ చేయకపోయినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్క వీడియో ప్రసారం చేయకపోయినా యూట్యూబ్ ఛానల్స్
యూట్యూబ్ ఛానల్స్ అండ్ పబ్లికే పోయి దెబ్బలు తిన్నారు. ఒక్కొక్కడు ఎట్లా కొట్లాడిండండి, ఎట్లా కొట్లాడిండు. అది నాకు వాళ్ళు కొట్లాడిని చూస్తుంటే వాళ్ళు పోయి మారో మారో అవర్ బి మారో అవర్ మారో అని అంటారు కదా. ఆ తియామెనన్ స్క్వేర్ అని ఉంది చైనాలో, వాడు ఒక ట్యాంక్ కి ముందర నిల్చుంటాడు ఒక మనిషి, నా మీదకి వెళ్ళి పోని ట్యాంక్ అని. అది అది గుర్తొచ్చింది నాకు. ఉం? అది ఎంత ఎంత గ్రేట్ అండి. నాకు ఆ ఇయర్ గుర్తులేదు. చైనాలో జరిగితే ట్యాంక్స్ పోతుంటే, వార్ ట్యాంక్స్ పోతుంటే వీడు పోయి నిల్చుంటాడు. దాని తియాననమిన్ స్క్వేర్ అని ఉంటది, ఉంటది అట్లా. అది అసలు అది రోమాలు నిక్కపొడుచుకునే సీన్ అది. అట్లాంటిది చేసిరండి ఇక్కడ ప్రొటెస్ట్. అంత అంత గట్టిగా చేసి ప్రొటెస్ట్ ఢిల్లీలో. చిన్న విషయమా? నరేంద్ర మోడీ నేను తోపు అని ఉంటాడు అంటాడు కదా ఎప్పుడైనా. ఇప్పుడు ఆయననే దిగాల్సి వచ్చింది కదా. సో ఆయననే దిగి అరే ఇబ్బంది అయిందని ఆయననే పబ్లిక్ కి ఇది చెప్పిండు, పాపం పిల్లల భవిష్యత్తు పోవద్దు అన్నాడు. అంత గట్టి మనిషి. మరి చూసుకో ఇక. ఇప్పుడు వీళ్ళు ఎవరో మినిస్టర్ గారు తప్పులు చేస్తే మొత్తం వ్యవస్థనే తిడతారు పైకెళ్ళి కింద దాకా. మొత్తం ఇప్పుడు ఇప్పుడు బీజేపీనే తిడతారు, మొత్తం అందరినీ తిడతారు బీజేపీలో. అప్పుడు దీంతో పాటు అన్నిటి లింక్ చేస్తారు. ఇగో చూడు, ఇథనాల్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే మనీ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఒకదానికోటి అల్లుకుంటాయండి, ఒకదానికోటి మొత్తం అందరు మినిస్టర్లను తిడతారు ఒక్కోటి చేసిన దానికి. వీళ్ళు ఎప్పుడో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అయిపోతుండే. కొట్లాడి లాస్ట్కి అప్పుడు ఇప్పుడు తీసుకున్నారు. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎథికల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ముందే తీసుకోవాలి. అప్పుడు తీసుకుంటేనే వాళ్ళకి గౌరవం, ప్రజలకు టైము సేవ్, ఎనర్జీ సేవ్, అన్ని సేవ్. పోలీసు వాళ్ళకు కూడా టైం సేవ్ అవుతుంది. ఎందుకండి ఐపీఓలు పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మంచి ప్రెషియస్ టైంని తీసుకుపోయి మఫ్టీలో పోయి వాడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, వాన్ ఫోన్ ట్యాప్ చేసుడు, వీన్ ఫోన్ ట్యాప్ చేసుడు, వానికి ఏం కంపెనీలు ఉన్నాయి, వీడికి ఎవరితో లింక్ ఉంది, వీడెవరితో మాట్లాడుతుండు, సమయం అంతా వేస్ట్. అందరు టైం వేస్ట్, వచ్చింది లేదు పోయింది లేదు దానివల్ల. కాదంటారా? అదండి. సో గుడ్ థింగ్, లెట్స్ సి. ఇంకా ఇంకా మంచి ఇలాంటి మినిస్టర్లకు ఇంకా కొంచెం దెబ్బ తగలాలి, మంచి వ్యవస్థ రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.